అంటే ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి. నేను కూడా దీని గురించి ఇదేమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా. అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసరు దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు, దాని వెనకాతల ఎంతమంది పనిచేస్తున్నారు, 40 మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ 2 రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు. ఎందుకంటే అది ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది, ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పోనీ ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే అనుకున్నాం. పోలీసు వారి యాంగిల్లో కూడా మేము ఆలోచించేస్తున్నాం. మిమ్మల్ని మేము ఇప్పటిదాకా విమర్శించలేదు. కానీ ఆయన వన్స్ మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం 100 మంది 1000 మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు? ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇదేమన్నా హత్య అయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు? కలకపోతే పోయింది. నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి. సాయంత్రం 6-7 గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు. లోకల్ సీఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లో కనిపిస్తుందండి అన్నారు. ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరయ్య గారు ఏదో ఆయన పేరు గౌడ్ గారు. ఏమంటే ఇది 2 రాష్ట్రాల క్రైస్తవుల సమస్య. లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రం చెప్తామని రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం. ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు. సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో 2 ఫుటేజ్ చూపించారు మాకు. ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటాడు అన్నారు. చూశాను, కరెక్టే. కొవ్వూరు టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి 10 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్. ఆయన బండి మీద 60లో వస్తే ఖచ్చితంగా 10 నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు, అది కరెక్టే. ఆ 10 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ 11:42కి సీసీ రికార్డ్ అయింది, బండి పక్కకి వెళ్ళిపోయినట్టు. సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము. పోలీసు వారు కూడా ఇదిగో ధూళి రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు, అది నమ్మాం. నమ్మిన తర్వాత ఎవరు ఆందోళన పడకండి, ఇది చూడడానికి అలాగుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరిచాం మేము. మీకు ఏమైనా ఆటంకం కలిగించామా? డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదే నమ్మాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఏమంటే ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం అన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు? లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైనోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి లేదా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా? ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అటు ఇటు నడుస్తున్నాడు, అటు ఇటు ఊగుతుంది. అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్ గేట్ నుంచి అనంతపల్లి టోల్ గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి? అనంతపల్లి టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా? ఆ బ్లింకర్ వెలుగుతుందా, హెడ్ లైట్ వెలుగుతుందా, అది బయటపడడానికి ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లింకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం, ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటు ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు అనాలిసిసే
అక్కడేమైంది, ఇక్కడేమైంది, ఇది ఇలా జరుగుంటుంది, అలా జరుగుంటుంది. ఈ లోపు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి. వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే సీఏ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుదో పడుతుంది. మీరు చెప్పింది మేము నమ్మం. అది యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ వెంటనే మీరు రిలీజ్, ఎందుకంటే ఇది ఎంత గొడవ అవ్వదు. ఎప్పుడో పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని, ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా, అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఇంత గొడవ అవ్వదు, ఇంత అనుమానం రాదు. ఒకవేళ హత్య అయితే హత్య అని తెలుసును, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును. మీరు ఎందుకు దాన్ని దాచి కూర్చుంటున్నారు? మీరు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని? మీరు దాచిపెట్టి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసిన మేము అబద్ధం అనుకుంటాం. ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు. బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు, బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలిచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులిచ్చి పొడిచినట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకి ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు. మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, లోకేష్ గారికి ఏం పని, రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదారి పట్టించడానికి? అరే ఆయన నా స్నేహితుడు, నేను పాస్టర్లు అంటే గౌరవిస్తాను. నేను పాస్టర్ల తరపున నిలబడడం వల్ల ఎంతో కోల్పోయినోడిని. క్రైస్తవుల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళి వచ్చాను. రాజమండ్రిలో మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నాను నేను. అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడ చూసింది అది నిజం అనుకుని 90% జనాలు ఆందోళన పడకూడదని మేము చెప్తే మీరు ఆడుకుంటారు. ఇంకా మేమేమో బూతులు తింటాం మీ గురించి, మీరు మాత్రం డ్యూటీ చేయకుండా ఆడుకుంటారా? ఇమీడియట్గా దీని మీద ఈరోజు సాయంత్రానికే విజయవాడ నుంచి ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు, ఆయన క్రాస్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన రెడ్ కార్ ఎవరిది, ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రెడ్ కార్ గుద్దిందేమో మాకు డౌట్ ఉంది. ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక గంట తర్వాత 10 మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది. ఈ కొవ్వూరు టోల్గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలనే పగలగొట్టారని డౌట్ ఉంది. ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాల్సింది పోలీసు వారు. మేమేమో మీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే ఏం చేద్దామని? గవర్నమెంట్ మీద ఏమైనా పగబట్టారా? ఇమీడియట్గా దీనికి సంబంధించిన వాస్తవాలు ఈవేళ సాయంత్రానికే కావాలి. దీని మీద ఇప్పుడు దాకా నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ చెలవల పొలవలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఏమిటి ఇందులో మ్యానిపులేట్ చేయాలను, మరోటి చేయాలని ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌరవ ఎవరవడి మా అక్క అనిత గారు వారు రారు కదా. వారు వచ్చి మీకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేయటం, రేపొద్దున ఏమైనా జరగకూడదని జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలని నేను మీకు డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.